Hi students, in this video I am explaining about Boltzmann distribution law. This is also called as most probable distribution law. To explain this Boltzmann distribution law, consider a system of constant energy E composed of n number of identical particles present at a temperature T. The system having following characteristic: they are particles don't attract or repel each other. Each particle is distinguishable for other particle. No restriction on assigning various energy level to the particles present in a system. Based on these assumptions, classical Boltzmann distribution law was proposed. According to this law, in this total energy of a system is considered as E and is distributed in the form of various energy levels E1, E2, E3 and so on Ei for Ni, N2 and so on Ni particles. From the concept of thermodynamic probability, we know that thermodynamic probability equation is omega equals to n factorial by Ni factorial into N2 factorial and so on Ni factorial. This is equation 1. ఓకే, మనం ఈ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లాని డెరైవ్ చేయడం కోసం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ చూసాం కదమ్మా. థర్మోడైనమిక్ ప్రాబబిలిటీని యూస్ చేసుకుంటాం. సో ఈ థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ ఈక్వేషన్ తెలుసు కదా, దాన్ని ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేసుకుంటే కనుక ఆల్రెడీ థర్మోడైనమిక్ ప్రాబబిలిటీని మనం ఫర్దర్గా ఎలా డెరైవ్ చేసామో ఆ ఈక్వేషన్ కూడా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. దట్ ఈస్ dln ఒమేగా బై dni ఈక్వల్స్ టు 1 ప్లస్ ln n మైనస్ 1 ప్లస్ ln ni. ఓకే, మనం సింపుల్గా థర్మోడైనమిక్ ప్రాబబిలిటీలు అయితే కనుక ఇవి రెండు క్యాన్సిల్ చేసి ఫైనల్ ఈక్వేషన్కి తీసుకున్నాం. ఈ +1ని -1ని క్యాన్సిల్ చేసి ఫైనల్ ఈక్వేషన్ తీసుకున్నాం. సపోజ్ మనం డైరెక్ట్గా అలా వేయకుండా దీని నుంచి ఫైనల్ ఈక్వేషన్ని తీసుకుందాం. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, dln ఒమేగా బై dni ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, 1 క్యాన్సిల్ అయితే -ln n ప్లస్ ln n. అంటే అవి రెండు ఎలా ఉన్నాయి, ఆ రెండింటి నుంచి మనం మైనస్ కామన్ తీస్తే కనుక -ln ni మైనస్ ln n, అంతే కదా. అవి రెండు ఎలా ఉన్నాయి, వెయిట్, ఇవి రెండు ఎలా ఉన్నాయి మనకి, ln n మైనస్ ln n i. ఈ రెండింటి నుంచి మనకి మైనస్ కామన్ తీస్తే కనుక మనం ఆల్రెడీ చూసిందే థర్మోడైనమిక్ ప్రాబబిలిటీలో ln n మైనస్ ln n. ఓకే, ఇది ఎలా ఉంది, log a మైనస్ log b. log a మైనస్ log b ఫార్ములా ఏంటి, log a బై b. సో ఫైనల్గా మనం ఏం రైట్ దాన్ని, ln ni బై n. ఆ మైనస్ ఫ్రంట్ అలానే ఉంటుంది. ఓకే, ఆ ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ 3 అని కన్సిడర్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, ఇంకా ఫైనల్గా మనం బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లాని డెరైవ్ చేయడం కోసం టు అబ్టైన్ మ్యాక్సిమం వాల్యూ ఫర్ థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ, మనకి మ్యాక్సిమం థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ వాల్యూ రావడం కోసం 2 కండిషన్స్ని తీసుకోవాలి. ఆ కండిషన్స్ ఏంటంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అంటే మనకి ఈ కదమ్మా. సో ఈ ఎలా వస్తుంది, సమ్మేషన్ ni ei ఈజ్ ఈక్వల్స్ టు ఈ. మనం సమ్మేషన్ కింద ఐ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే ఐ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, ఐ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం యాడ్ చేయాలి, దానికోసమే సమ్మేషన్ కింద కూడా మనం ఐని రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా సమ్మేషన్ i ei ఇంటూ dni ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. అలానే సెకండ్ కండిషన్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఫిక్స్డ్. అంటే మనం సపోజ్ ఒక 10 మాలిక్యూల్ని తీసుకున్నా 20 మాలిక్యూల్ని తీసుకున్నా త్రూ అవుట్ ది సిస్టమ్ ఆ మాలిక్యూల్స్ అనేవి ఫిక్స్డ్గా అరేంజ్ చేసి ఉంటాయి. ఆ సెల్స్లో డిఫరెంట్గా అరేంజ్ చేసి ఉండొచ్చు, కానీ ఫిక్స్డ్గా అన్నీ యాక్ట్ చేస్తే మాత్రం 10 వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఫిక్స్డ్, దట్ ఈస్ సమ్మేషన్ ni ఈజ్ ఈక్వల్స్ టు n. ఇది ఆల్రెడీ మనం థర్మోడైనమిక్ ప్రాబబిలిటీలోనే చూసాం కదమ్మా. దీన్ని ఇంకా సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే సమ్మేషన్ i dni ఈక్వల్స్ టు 0. ఇది ఎలా వచ్చింది ఈ టర్మ్ అంటే సపోజ్ మనం దీనికి డిఫరెన్సియేషన్ అప్లై చేసామనుకోండి, డిఫరెన్సియేషన్ అప్లై చేస్తే ఎనర్జీ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఎనర్జీ కాన్స్టెంట్ అయినప్పుడు
అప్పుడు మనకి సమ్మేషన్ ఈఐ డిఫరెన్సియేషన్ ఏ టర్మ్కి అప్లై చేయాలి, ఓన్లీ ఎన్ఐ టర్మ్కి అప్లై చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే కాన్స్టెంట్ టర్మ్ కదా, సో కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ 0, అందువల్ల 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఐ ఎందుకు వచ్చిందంటే మనం డిఫరెన్సియేషన్ అప్లై చేస్తున్నాం కదా ఈ టర్మ్కి, అందుకు. సపోజ్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కనుక ఇక్కడ ఎనర్జీ అనేది కాన్స్టెంట్, వేరియబుల్ ఏంటి ఎన్ఐ మాత్రమే. సో మనం డిఫరెన్సియేషన్ ఆఫ్ 2x చేయాలనుకోండి, ఎలా చేస్తాం, 2ని బయట రాసి ఎక్స్కి డిఫరెన్సియేషన్ చేస్తే కనుక d/dx చేస్తాం కదా, ఎక్స్కి డిఫరెన్సియేషన్ చేసి 1 అని రాస్తాం కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఎనర్జీ అనేది కాన్స్టెంట్ కనుక సమ్మేషన్ ఈఐ టర్మ్ని ఫ్రంట్ రాస్తున్నాం. నెక్స్ట్ డిఎన్ఐకి ఎన్ఐ ఉంది కదా, ఎన్ఐకి డిఫరెన్సియేషన్ అప్లై చేస్తున్నాం కనుక డిఎన్ఐ టర్మ్ యాడ్ అయింది దానికి. ఓకే, నెక్స్ట్ అలానే దీనికి కూడా అప్లై చేస్తే కనుక మనకి సమ్మేషన్ డిఎన్ఐ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఫిక్స్డ్ అని తీసుకున్నాం కదా మనం. ఫిక్స్డ్ అంటే దానికి కూడా డిఫరెన్సియేషన్ అప్లై చేస్తే నెంబర్ ఉంటుంది కదా, ఒక 10 అని 20 అని 30 అని నెంబర్ ఉంటుంది కదా. సో దానికి డిఫరెన్సియేషన్ చేస్తే అగైన్ డిఎన్ బికమ్స్ 0. అలా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. దే ఆర్ రిప్రజెంటెడ్ లైక్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5. ఓకే, suppose thermodynamic probability value depends upon number of particles in individual probability value. It can be obtained as dln omega is equals to మనకి థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఏ ప్రాబబిలిటీని తీసుకున్నా కానీ ఏ మాలిక్యూల్స్ ఎక్కడెక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి, ఎన్ని సెల్స్లో ప్రజెంట్ అయ్యి ఉన్నాయి, అవి ఎలా వస్తాయి అనే ప్రాబబిలిటీని కన్సిడర్ చేసుకుంటే కనుక అది ఎప్పుడు కూడా పార్టికల్స్ ఇండివిజువల్ ప్రాబబిలిటీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో పార్టికల్స్ ఇండివిజువల్ ప్రాబబిలిటీ వాల్యూ మీద డిపెండ్ అయినప్పుడు మనం ఆ థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ వాల్యూని ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే పార్టికల్స్ యొక్క ఇండివిజువల్ ప్రాబబిలిటీ టర్మ్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఈక్వేషన్ రాయాలి. సో అందువల్ల మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు, సింపుల్గా పార్టికల్స్ యొక్క ఇండివిజువల్ ప్రాబబిలిటీ అంటే మనం ఇండివిజువల్ పార్టికల్స్ అంటే n1 n2 n3 అండ్ సో ni ఉంటాయి కదా, వాటితో డిఫరెన్సియేషన్ వచ్చేలా మనం థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ టర్మ్ని రాస్తే కనుక అంటే సింపుల్గా ఏం చేసుకోవచ్చు, దీనికి సమ్మేషన్ అప్లై చేయాలి. ఓకే, దీనికి సమ్మేషన్ dln omega. ఓకే, అది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఇండివిజువల్ పార్టికల్స్ యొక్క ప్రాబబిలిటీని కూడా రిప్రజెంట్ చేయాలంటే డిఎన్ఐతో డివైడ్ చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. సో ఫైనల్గా మనకి 2 క్యాన్సిల్ అయితే కనుక అగైన్ ఈ టర్మ్ వచ్చేస్తుంది కదా. సో అందువల్ల మనం అలా రిప్రజెంట్ చేయడం కోసం మాత్రమే ఇలా తీసుకున్నాం ఈక్వేషన్ని. ఓకే, అలా తీసుకున్నాం ఈక్వేషన్ని. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. అకార్డింగ్ టు బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా మనకి ఫైనల్ ఈక్వేషన్ రావడం కోసం ఏం చేయాలంటే ఈక్వేషన్ 4ని మైనస్ బీటాతో మల్టిప్లై చేయాలి, అలానే ఈక్వేషన్ 5ని ఆల్ఫాతో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 4 ఏంటమ్మా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4ని మైనస్ బీటాతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సమ్మేషన్ ఈఐ డిఎన్ఐ ఈక్వల్స్ టు 0 కదా. సో ఈక్వేషన్ 4 అంటే దీన్ని బీటాతో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ బీటాతో మల్టిప్లై చేస్తే ఫైనల్లీ మనకి ఏమొస్తుందంటే మైనస్ బీటా సమ్మేషన్ ఈఐ డిఎన్ఐ. ఓకే, అలానే ఈక్వేషన్ 5 వచ్చేసరికి దిస్ ఇస్ ఈక్వేషన్ 5, దీన్ని వచ్చేసరికి ఆల్ఫాతో మల్టిప్లై చేయాలి. ఆల్ఫాతో మల్టిప్లై చేసాం, మైనస్ బీటాతో మల్టిప్లై చేసాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6. ఫైనల్గా ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6 ఈ మూడింటిని యాడ్ చేయాలి. 4, 5, 6 ఈ మూడింటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే కనుక ఫైనల్లీ వి గెట్ డిఎల్ఎన్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ డిఎల్ఎన్ ఒమేగా బై డిఎన్ఐ ప్లస్ ఆల్ఫా సమ్మేషన్ ఐ డిఎన్ఐ మైనస్ బీటా సమ్మేషన్ ఐ ఈఐ ఇంటూ డిఎన్ఐ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 7. ఇప్పుడు మీరు కామన్గా చూస్తే కనుక సమ్మేషన్ ఐ అనేది అన్ని టర్మ్స్లోనూ ప్రజెంట్ అయి ఉంది. ఓకే, సమ్మేషన్ ఐ. సో సమ్మేషన్ ఐని కామన్ తీయచ్చు కదా, అలానే డిఎన్ఐ కూడా ప్రజెంట్ అయి ఉంది. డిఎన్ఐ అన్ని టర్మ్స్లో 3 టర్మ్స్లో ప్రజెంట్ అయి ఉంది. సో ఈ మూడింటిని ఈ రెండింటిని కామన్ తీస్తే కనుక వీ గెట్ సమ్మేషన్ ఐ డిఎల్ఎన్ ఒమేగా బై డిఎన్ఐ ప్లస్ ఆల్ఫా. ఈ 2 టర్మ్స్ని కామన్ తీసేస్తే
ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి రెండు టర్మ్స్లోనూ? ఆల్ఫా మైనస్ బీటా ఈఐ ఇది ఉందమ్మా. సమ్మేషన్ కామన్ తీసాం కదా, బీటా టర్మ్ అలానే ఎనర్జీ టర్మ్ ఉంది. ఓకే, సింపుల్గా మనకి ఇలా వచ్చింది ఈక్వేషన్. సో దీని నుంచి సమ్మేషన్ ఐ డి అనే టర్మ్ ఇటు సైడ్ వస్తుంది అనుకోండి, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ we get d ln omega by summation I dni equals to d ln omega by dni plus alpha minus beta ei. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ నుంచి దీని ప్లేస్లో ఎంత తీసుకోవచ్చు? ei dni ఈక్వల్స్ టు 0. సో దీని ప్లేస్లో 0 రిప్రజెంట్ చేస్తే కనుక టర్మ్ అంతా కూడా మీకు 0 అయిపోతుంది కదా. జీరో అయిపోయింది. ద టోటల్ టర్మ్ బికమ్స్ 0. సో ఫైనల్గా మనకి డి ఎల్ఎన్ ఒమేగా బై డిఎన్ఐ ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ఈఐ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంతే కదా, ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 8. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈక్వేషన్ 8ని అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 8లో ఏం ప్రజెంట్ అయిందమ్మా? డిఎల్ఎన్ ఒమేగా బై డిఎన్ఐ. ఈ టర్మ్ మీకు ఆల్రెడీ ఈక్వేషన్ 3లోనే రిప్రజెంట్ చేసుకున్నాం, ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3ని తీసుకొచ్చి ఈక్వేషన్ 8లో రిప్రజెంట్ చేయొచ్చు కదా. Substitute equation 3 in equation 8, we get minus ln ni by n plus alpha minus beta ei equals to 0. సో ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే కనుక ln ni by n ఈక్వల్స్ టు ఆల్ఫా మైనస్ బీటా ఈఐ. ఓకే, ln ఇటు సైడ్ వస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ అవుతుంది కదా. ni by n ఈ పవర్ ఆల్ఫా మైనస్ బీటా ఈఐ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 10. ఇప్పుడు n ఇటు సైడ్ వచ్చింది అనుకోండి అమ్మా, ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లై చేస్తుంది. సో ni ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా మైనస్ బీటా ఈఐ ఇంటూ n. ఇది ఎలా ఉంది? ఈ పవర్ ఏ మైనస్ బీలా ఉంది. ఈ పవర్ ఏ మైనస్ బీకి ఈక్వేషన్ ఏంటి? ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి. సో దాన్ని అప్లై చేస్తే ఈ పవర్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ ఇంటూ n. దిస్ ఈజ్ ఈక్వేషన్ 11. ఓకే, ఇప్పుడు మనం సమ్మేషన్ అప్లై చేసామనుకోండి, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అన్ని మాలిక్యూల్స్కి మనం ఈక్వేషన్ అప్లై చేస్తే కనుక సమ్మేషన్ ni ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్, అంతే కదా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి మనం సమ్మేషన్ ఇంకా అప్లై చేయవసరంలా. సో ఈ పవర్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఆల్ఫా అనేది ఒక కాన్స్టెంట్ టర్మ్, అందువల్ల దానికి కూడా మనం సమ్మేషన్ అప్లై చేయట్లేదు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఎనర్జీ టర్మ్ కూడా ప్రజెంట్ అయి ఉంది, అందువల్ల ఓన్లీ ఈ టర్మ్కి మాత్రమే మనం రైట్ హ్యాండ్ సైడ్ సమ్మేషన్ అప్లై చేస్తాం. ఈ టర్మ్కి అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదు అర్థమైంది కదా. సో సమ్మేషన్ ni ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఇంటూ సమ్మేషన్ ఈ పవర్ మైనస్ బీటా ఇంటూ ఈఐ ఇంటూ n. మీకు ఆల్రెడీ సమ్మేషన్ ni అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, అంటే n1 ప్లస్ n2 ప్లస్ n3 అండ్ సో ఆన్ ni ఈక్వల్స్ ఏంటి? సింపుల్గా ఏం తీసుకోవచ్చు? n అని తీసుకోవచ్చు. సో దాని ప్లేస్లో n అని రిప్రజెంట్ చేస్తే కనుక n ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఇంటూ సమ్మేషన్ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ ఇంటూ n. ఇటు సైడ్ ఉన్న ఈ పవర్ ఆల్ఫాని ఇటు సైడ్ తీసుకొస్తే కనుక ఇటు సైడ్ ఉన్న టర్మ్ అంతా ఇటు సైడ్ తీసుకొస్తే కనుక ఈ పవర్ ఆల్ఫా ఈక్వల్స్ టు n క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. ఈ పవర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 బై సమ్మేషన్ ఈఐ ఈ పవర్ బీటా ఈఐ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 12. ఎందుకు ఈక్వేషన్ 12గా తీసుకున్నామంటే కనుక మనం సింపుల్గా ఈక్వేషన్ 10ని ఇంకా సింప్లిఫై చేయడం కోసం ఈక్వేషన్ 12ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఈక్వేషన్ 12ని ఈక్వేషన్ 10లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ni బై n ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ కదమ్మా. అది ఈ పవర్ ఆల్ఫా ప్లేస్లో ఏం రిప్రజెంట్ చేయొచ్చు? ఇప్పుడు 1 బై ఈఐ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ అని రిప్రజెంట్ చేయొచ్చు. సో ni బై n ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ప్లేస్లో మనం ఇదంతా రిప్రజెంట్ చేసాం, ఈ పవర్ బీటా టర్మ్ ఇది. సో సింపుల్గా దీన్ని మనం మన కన్వీనియన్స్ కోసం పిఐగా రిప్రజెంట్ చేసాం. ఓకే, పిఐ అలానే దీన్ని మనం
క్యూ అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ పిఐ అంటే అకార్డింగ్ టు బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబబిలిటీ అని అర్థం. ఓకే, క్యూ మీన్స్ మోలార్ పార్టీషన్ ఫంక్షన్. దాని గురించి మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ బోల్ట్జ్మాన్ distribution law. Pi is equals to e power minus beta ei by q, where pi is the fraction of the molecule in the ith state of the probability. Beta అంటే ఏంటంటే 1/kT. K means Boltzmann constant, T is absolute temperature. ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే తీసుకున్నాం కదా టెంపరేచర్ T అని. Q means molecular partition function. Molecular partition function. This is about Boltzmann distribution law. Thank you.